ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యులు శ్రీమతి ముత్యాల సంతోషం టీచర్ గారు. ప్రభువు వీరిని దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థిద్దాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి, ముందుకు రండి. ముత్యాల సంతోషం తల్లి గారు ఏసే పరిష్కారానికి ప్రతి మాసం సహకారం పంపిస్తున్నారు. వీరిని ప్రభు ఆశీర్వదించాలని ప్రార్థిద్దాం. భారత మిషన్ పొలములు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల మిషన్ పొలాలకు సహకారులు కావాలి, ప్రార్థించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు. ముత్యాల సంతోషం గారు ఏసే పరిష్కారానికి ప్రతి మాసం సహాయం ఇస్తున్నారు. ఈ దిన ప్రసారపు దీవెనలు మీ దాసురాలికి ఇవ్వండి ప్రభు. వారి కుటుంబాన్ని దీవించండి. వృద్ధాప్యాన మీ దాసురాలికి కృపనివ్వండి. భారత మిషన్ పొలములలో జమ్మూ, పంజాబ్, ఉత్తరప్రదేశ్లకు మిషనరీలు ఉన్నారు ప్రభు. వారిని మిషన్ ఫీల్డ్స్ ద్వారా ఫీడ్ చేయుటకు కావలసిన సపోర్టర్స్ను లేవనెత్తండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం. ఎఫ్రాయిమీయుల పాపాన్ని గూర్చి ప్రభు ఖండిస్తున్న మాటలు ఇవి. మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలము చేత మత్తిల్లి పడి ఉన్నారు. మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలము చేత మత్తిల్లి జబ్బుపడిరి. రాజు తానే అపహాసకులకు చెలికాడు ఆయను. ఎఫ్రాయిమీయులు చెడిపోయిన విధానము, ఇజ్రాయేలీయులు చెడిపోయిన విధానము వ్రాయబడుతోంది. ఇశ్రాయేలీయుల పరిపాలకుడు ఏమయ్యాడట? ద్రాక్షారస బలము చేత మత్తిల్లిపోయి జబ్బుపడి, అంతేకాక అపహాసకులకు చెలికాడు అయ్యాడు. రాజు అనగానే రెస్పాన్సిబుల్ పర్సన్, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవాడు. అతడు 10 మందికి మాదిరిగా ఉండాల్సిన వాడు. 10 మంది చేత చెప్పించుకుని చులకనగా చూడబడే దుస్థితికి వచ్చాడు అనేది అర్థమవుతోంది. ద్రాక్షారస బలము మత్తును కలుగజేస్తున్నట్లు చూస్తున్నాము. మత్తు ఎందుకు కోరుకుంటున్నాడు మానవుడు? ఇది మనం ఆలోచించాల్సింది. రాజు ద్రాక్షారస బలము చేత మత్తిల్లుట ఎలా? మత్తిల్లుట ద్రాక్షారసము చేత మత్తిల్లుట, ఆల్కహాలిక్. On the day of our king, the princes became sick with the heat of wine, and he stretched out his hand with mockers. The princes became sick with the heat of wine. ద్రాక్షారసము చేత జబ్బు పడిన స్థితి, సిక్నెస్. ప్రిన్సెస్ సిక్నెస్. రాజు బలహీనుడైపోయి వ్యాధిగ్రస్తుడైపోతున్నాడు. ద్రాక్షారసం చేత మత్తులై ఆనాడున్నట్లు ఈనాడు మద్యము చేత
మత్తులవుతున్నారు. మత్తులవటమే కాదు, జబ్బు పడుతున్నారు. మద్యపానం గురించి ఎన్నో వ్యాపార ప్రకటనలు ఖండన తెలియజేస్తున్నాయి. ప్రతి టీవీలో, సినిమా ట్రయల్స్లో, న్యూస్ పేపర్స్లో, ప్రసార మాధ్యమాల్లో ఈ ఆల్కహాల్ తీసుకునే దాని గురించి చాలా ఖండిస్తున్నారు. కానీ అది పెచ్చుమీరిపోతూనే ఉంది. ప్రజలు ద్రాక్షారసము చేత మత్తిల్లే స్థితి, రాజు మత్తిల్లే స్థితి దేనికి నడిపించిందనగా వ్యాధికి నడిపించింది, జబ్బుకు నడిపించింది. చాలామంది యువకులు నాకు తెలిసిన వారు ద్రాక్షారసము వంటి మద్యము చేత మత్తులై జబ్బు పడిపోయిన వారిని నేను చూశాను. మత్తుకు మానవుడు అలవాటు పడటం ఎందుకు? దేవుడు మానవుడు మత్తుడై ఉండటం కొరకు సృష్టించలేదు. మానవుడు అద్భుతమైనటువంటి దైవ సన్నిధిని అనుభవించడానికి సృష్టించాడు దేవుడు మానవుడిని. కానీ మానవుడు మత్తు కోరుకోవడానికి కారణం ఏమిటి? దాని యందు ఆనందించడానికి కారణం ఏమిటి? తన యొక్క శరీరాన్ని సంతృప్తిపరచుకోవటం. ఇట్స్ నథింగ్ బట్ ద వీక్నెస్. ఇది బలహీనతగా నేను ఆలోచిస్తున్నాను. ద్రాక్షారసం చేత మత్తిల్లిపోతున్న వారు అనేక మంది కనిపిస్తున్నారు. మనం జనవరి 1కు, అలాగే సంక్రాంతి పండుగకు, ఇతర పండుగలకు, క్రిస్మస్ పండుగకు, ఇతర పండుగలకు మద్యము చేత మత్తిల్లి రోడ్ల పక్కన వాంతిలో పడి ఉన్న అనేక మందిని చూస్తాం. జబ్బు పడుతున్నారు. గుండె ఊపిరితిత్తులు అలాగుననే ప్రేవులు పాడైపోతాయి. అత్యధికమైన మద్యపానానికి శరీరం పాడవుతుంది. ఇది మనం తెలుసుకోవాలి. రాజు తానే అపహాసకులకు చెలికాడు ఆయను. He stretched out his hand with the mockers. అపహాసకులు అంటే మోకర్స్. సంకీర్తన 1లో మొదటి వచనంలో చెప్పాడు, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండదని. అపహాసకుల చెంత కూర్చుండవద్దు అని చెప్పిన దేవుని వాక్యమును ఎరిగిన ఇశ్రాయేలీయులు, వారి రాజు అపహాసకుల చేతులలో చేతులు వేసిన వారయ్యారు. ఇది ఎటువంటి దయనీయమైన పరిస్థితి ఆలోచించండి. వాక్యమునకు భిన్నంగా నడుస్తున్న రాజు ప్రజలను దేవునికి సమీపంగా ఎలా నడిపించగలుగుతాడు? పొయ్యిలో పడినట్లు వారు తమ హృదయములను మాటలోనికి తెచ్చుకున్నారు. తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రంతయు నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహుమంట మండి కాలుచున్నది. పొయ్యి కాలునట్లు వారందరూ బహుమంట మండి తమ న్యాయాధిపతులను మింగివేయుదురు. వారి రాజులందరూ కూలిరి, వారిలో నన్ను స్మరించువాడు ఒకడును లేడు. న్యాయాధిపతులను సహితం మింగివేసేటువంటి దౌర్భాగ్యత అంటే న్యాయాన్ని మింగేయటం, న్యాయం లేకుండా చేయటం. రాజులు కూలిపోయారు, దేవుని ఎరిగిన వారు ఒకడు కూడా లేకపోయాడు. ఇది ఎంత ఘోరమైనటువంటిది. రాజుల 2వ గ్రంథములో 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు నందు దేవుడు ఉన్నాడని సిరియనులు తెలుసుకున్నట్లు వారిని నా యొద్దకు పంపించమని ఎలీషా ప్రవక్త ఇశ్రాయేలు రాజుకు చెప్పాడు. ఇశ్రాయేలు రాజు ఇశ్రాయేలులో దేవుడున్నాడని మరిచాడు. అందుకే అక్కడ దౌర్భాగ్యపరమైన పరిస్థితులు వచ్చాయి. అటువలనే ఇశ్రాయేలులో ప్రజలు దేవుణ్ణి ఎరిగిన వారు లేకపోవటం ఎటువంటి ఆధ్యాత్మిక దారుణ విషయమో ఆలోచించండి.
ఈనాడు క్రైస్తవుడు అని పిలువబడుతున్న వారు క్రీస్తును ఎరుగకపోతే ఎటువంటి దారుణ విషయం. అంత్యొకయలోని విశ్వాసులు మొదట క్రైస్తవులు అనబడ్డారు. క్రైస్తవులని అనబడిన విశ్వాసులమని చెప్పుకున్న వారిలో క్రీస్తుని ఎరగని వారు కనిపిస్తే ఆనాటి యూదుల పరిస్థితే. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. అన్యజనులకు నిబద్ధత లేదు, ధర్మశాస్త్రము లేదు, దేవోక్తి లేదు. వారు మనస్సు శరీరం ఎటు నడిపిస్తే అటు నడుస్తారు. వాళ్ళతో చేరిపోయారు. They don't want to hear the voice of God or the voice of the Spirit. దేవుని యొక్క ఆత్మ యొక్క నడిపింపు, శబ్దం, స్వరం, వాక్యం వినటానికి వారికి ఇష్టం లేదు. దాన్ని అనుసరించడానికి ఇష్టం లేదు. ఎఫ్రాయిము ఎవరునూ త్రిప్పివేయని అప్పము వంటి వాడు ఆయను. మారు మనసు పొందటానికి ఇష్టం లేనివాడు అయ్యాడు. ఎవరు హెచ్చరించినా వెనక్కొచ్చే పరిస్థితి కనపడలేదు. అన్యులు అతని బలము మృంగివేసినా అతనికి తెలియకపోయెను. సంసోను నాకు కనిపిస్తున్నాడు ఈ మాట చదివినప్పుడు. న్యాయాధిపతుల గ్రంథంలో అన్యులైన ఫిలిస్తీయులు సంసోను యొక్క తల వెంట్రుకలను కత్తిరించి నున్నని గుండు చేసేసినప్పుడు దెలైలా, సంసోను నీ శత్రువులకు ఫిలిస్తీయులు వస్తున్నారు సర్దార్లు అనగానే విరజిమ్ముకొని లెగాలనుకున్నాడు. కానీ లేవలేకపోయాడు. బలం అతనిని విడిచిపోయింది. యెహోవా ఆత్మ అతనిని ఎడబాచనని అతనికి తెలియలేదు. ఇక్కడ ఎఫ్రాయిము యొక్క బలము తొలగిపోయినను, అన్యులు మృంగివేసినను అతడు తెలుసుకోలేకపోయాడు, రికగ్నైజ్ చేయలేకపోయాడు. వివేకము లేకపోయెను, డిజర్నింగ్ వివేచన లేకపోయెను. భక్తి కలిగిన వాడు వివేకం కలిగి ఉన్నాడా లేదా పరిశీలించుకోవాలి. దేవుని యొక్క విధానాల్లో నడుస్తున్నాడా లేదా పరిశీలించుకోవాలి. అన్యజనులు అతని బలం మింగేసినా అతనికి తెలియటం లేదన్నప్పుడు తనకు కలిగినటువంటి ఆధ్యాత్మిక ఆపద, దయనీయత అతడు తెలుసుకోలేని దుర్భర స్థితిలో ఉన్నాడు. అతని తల మీద వెంట్రుకలు నెరిసి కనబడుతున్నది అతనికి తెలియదు. తలలోని వెంట్రుకలు కూడా అతని యందు భాగమే అయినా అవి నెరిశాయని అతనికి తెలియదు. ఎందుకు తెలియలేదు? తల వెంట్రుకలు నెరిశాయని ఎవరికైనా ఎలా తెలుస్తుంది? ఎవరైనా ఒకటి చెబితే, రెండు అద్దాన్ని చూస్తే. తల వెంట్రుకలు నెరిశాయని అతనికి తెలియలేదు అన్నప్పుడు అతడు వాక్యము ఎదుటకు వచ్చి తనను శుద్ధి చేసుకునే, తనను సరి చేసుకునేటువంటి బ్రతుకు విడనాడాడు అని అర్థం. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండెగల గుబ్బ ఆయను. ఎప్పుడైతే మనం పాపము చేస్తామో మన గుండె బలహీనమైపోతుంది, మన ధైర్యము చెడిపోతుంది. ఏదైనా వనమున ఆదాము పాపము చేసినప్పుడు దేవుడైన యెహోవా స్వరము వినినప్పుడు అతని గుండె బలహీనమైపోయింది. 10వ వచనము, ఇశ్రాయేలుకున్న అతిశయాస్పదము అతని మీద సాక్ష్యం పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యొద్దకు తిరగక ఉన్నారు, ఆయనను వెదకక ఉన్నారు. వారు తిరగక ఉన్నారు, వారు వెదుకక ఉన్నారు. రెండు ప్రధానమైనటువంటి విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తిరగకపోయిరి, నో రిపెంటెన్స్. వెదుకకపోయిరి, నో ఫెలోషిప్, నో ఫాలోయింగ్. ఇది ప్రధానమైన నేరంగా వారి మీద మోపబడింది. అందువలన వారి యొక్క గుండె బలహీనమయ్యింది. వారు ఐగుప్తీయులు పిలుచుకుంటున్నారు, అశ్షూరీయుల యొద్దకు పోతున్నారు. ఐగుప్తీయులు ఎవరు? విగ్రహారాధికులు. అశ్షూరీయులు ఎవరు? విగ్రహారాధికులు. కానీ సజీవుడైన దేవుని కలిగిన ఇశ్రాయేలీయులు విగ్రహారాధికులను తమకు ధైర్యము చెడినందున వారు పిలుచుకుంటున్నారు. చూడండి ఎటువంటి దౌర్భాగ్యము. దేవుని కలిగిన వారు సింహము వలె గుండె కలిగి ఉంటారు. అటువంటి సింహపు గుండె వంటి కలిగిన వారుగా ఉండవలసినటువంటి ఇశ్రాయేలీయులు
హృదయమున ధైర్యము చెడి పాపము కారణము చేత అన్యులను తమకు ఆశ్రయంగా తెచ్చుకున్నారు. దేవుడు ఆశ్రయంగా ఉండాల్సినటువంటి ఇజ్రాయేలు వారు మనుషులను ఆశ్రయంగా తెచ్చుకున్నారు. అది వారి యొక్క దౌర్భాగ్యత. నీకు ఆశ్రయదుర్గం ఎవరు? మానవుడా, దేవుడా? మానవుడే పాటివాడు, ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటివాడు. చాలామంది ఈరోజు మనుషుల యొక్క బలాన్ని చూచుకుంటున్నారు. ఇది సరైనటువంటి భావన కాదు. మనం దేవుని యొక్క శక్తిని ఆశ్రయించాలి తప్ప మానవుల యొక్క శక్తిని ఆశ్రయిస్తే అశ్షూరియులను ఐగుప్తీయులను ఆశ్రయించి భంగపడిన ఇశ్రాయేలీయుల వలె మారతాం. వారు వెళ్ళగా నేను వారిపైన నా వల వేస్తాను. ఆకాశ పక్షులను ఒకడు కొట్టినట్లు వారిని పడగొట్టేస్తాను. వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షిస్తాను. పక్షులతో పోలుస్తున్నాడు. పక్షులను వేటగాడు విలుగాడు కొట్టినట్టుగా దేవుడు కొట్టేస్తానన్నాడు. సులువుగా కొట్టేస్తాడు దేవుడు. వారి సమాజానికి నేను ప్రకటించినటువంటి శిక్ష, నాశనం వారికి కలుగుతుందన్నాడు. చూడండి, సమాజానికి ప్రకటించిన ప్రకారమే శిక్ష వస్తుందన్నాడు. ముందస్తుగా శిక్ష ప్రకటించాడు. శిక్ష ప్రకటించడానికి కారణం వారి యొక్క పాపం. పశ్చాత్తాప పడకపోవటాన్ని బట్టి ఆ శిక్ష కంటిన్యూ అవుతున్నట్లుగా దేవుడు అనౌన్స్ చేశాడు. వారికి శ్రమ కలుగును. వారు నన్ను విసర్జించి తప్పిపోయారు. వారికి నాశనము కలుగును. వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. వారికి క్షయ సంభవించును. నేను వారిని విమోచింప కోరినను వారు నా మీద అబద్ధాలు చెప్పుదురు. 3 స్పెసిఫిక్ వర్డ్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకటి, విసర్జించి తప్పిపోయారు, తిరుగుబాటు చేసి తప్పిపోయారు, అబద్ధములు చెప్పి తప్పిపోయారు. ఒకటి, దేవుణ్ణి వద్దనుకున్నారు. 2, దేవుడంటే భయం లేకుండా ఉన్నారు, తిరుగుబాటు చేసి నిర్భయంగా ఉన్నట్టు ప్రకటించారు. 3వది, అబద్ధాలు దేవుని మీదే చెబుతున్నారు. ఇది ఎంత దారుణం అండి! దేవుని మీద అబద్ధాలు పలకటం, ఇది చాలా సర్వసాధారణం అయిపోయింది చాలామంది జీవితాల్లో. దేవుడు మాకేం చేయలేదంటున్నారు. దేవుడు మమ్మల్ని మర్చిపోయాడంటున్నారు. దేవుడు మమ్మల్ని కనికరించడం లేదంటున్నారు. దేవుడు మాకు దూరంగా ఉన్నాడంటున్నారు. ఇవన్నీ అబద్ధాలే. దేవుడు దూరముగా లేడు. దేవుడు అందరికీ సమీపంగా ఉన్నాడండి. దేవుడు సమీపంగా ఉన్న దేవుడు. కానీ ప్రజలు అంటున్నారు దేవుడు దూరంగా ఉన్నాడు అంటున్నారు. దేవుడు మాతో మాట్లాడటం లేదు అంటున్నారు. దేవునికి మా పట్ల సరి అయిన కనికరం లేదంటున్నారు. దేవుడు మమ్మల్ని శోధిస్తున్నాడు అంటున్నారు. ఇవన్నీ అబద్ధాలే. ఇవన్నీ కూడా అబద్ధాలే. దేవుడు ఎన్నడూ తన బిడ్డలను విడవలేదు. ఎన్నడూ ఆయన మాట తప్పలేదు. ఎన్నడూ తన కృప చూపక మానలేదు. ఎన్నడూ వారిని ఒంటరి వారిగా విడిచిపెట్టలేదు. కానీ మనుషుల అవగాహన ఏమిటంటే, ఎంతవరకు దేవుడు వదిలేశాడు, దేవుడు వదిలేశాడు. ఆనాడు మనుషులే కాదు, ఈనాటి మనుషులు కూడా అదే చెబుతున్నారు. ఆదికాండం 3వ అధ్యాయంలోనే, నీవు నాతో కూడా ఉండుటకు నాకిచ్చిన ఈ స్త్రీ ఈ పండు ఇచ్చింది నేను తిన్నానని దేవుని మీద అబద్ధం పుట్టించేసేసాడు. దేవుడు ఆదాముతో ఉండుటకు ఆదామునకు దేవుడు అంతటి దేవుడు ఇచ్చాడా? అతడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చూచి అతని కొరకు ఇచ్చాడా? కనుక దేవుని కొరకు ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు ఆదాము. అబద్ధాన్ని ఆపాదించి మాట్లాడుతున్నాడు. చాలా సందర్భాల్లో దేవుని గురించిన అబద్ధాలు మనుషులు ప్రొక్లెయిమ్ చేస్తున్నారు. అది సరైనటువంటి అవగాహన కాదు. మనం ఎన్నడూ కూడా ఆ విధంగా ఉండరాదు. దేవుడు సత్యవంతుడు. ఆయన గుణలక్షణాలు ఎరిగి మాట్లాడటం నేర్చుకుందాం. విసర్జించి తొలగారు, నాశనం కలుగుతుంది అన్నాడు. దేవుని విసర్జించిన వారికి నాశనము కునికి నిద్రపోదు, వారికి నాశనం వస్తుంది. తిరుగుబాటు చేసిన వారికి క్షయ సంభవిస్తుంది అన్నాడు. క్షయ సంభవిస్తుంది అన్నప్పుడు ట్యూబర్కులోసిస్ కాదు సుమా, డిస్ట్రక్షన్.
క్షయ సంభవిస్తుందని నాశనం కలుగుతుంది, పతనం అవుతారు. క్షయ అనే పదం తెలుగులో ఎందుకు వాడాడంటే బలహీనం అయిపోతారు అనే అర్థం తెలిసేటట్టుగా వాడాడు. హృదయపూర్వకంగా నన్ను బతిమాలు కనుక శయ్యల మీద పరుండి కేకలు వేస్తారు. నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావాలని వారు గుంపులు కూడతారు. దేవుణ్ణి విసర్జించి ధాన్య అన్నప్పుడు భోజనం, మద్యం అన్నప్పుడు మందు. అంటే తినటం తాగటానికి ఇచ్చిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వటానికి ఇష్టపడటం లేదట ఇశ్రాయేలీయులు. గుంపులుగా కూడతారు అన్నాడు. తంగెళమూడి ప్రాంతంలో ఈ దృశ్యం చూశాను, పత్తేబాద్ ప్రాంతంలో ఈ దృశ్యం చూశాను. జనులు గుంపులు కూడుతున్నారు మద్యం కొరకు. ఎంత విచిత్రం. చాలా ప్రాంతాల్లో, ఏలూరు పట్టణాల్లో గుంపులు గుంపులుగా మద్యపానం కొరకు కూడుకుంటున్న వారిని చూశాను నేను. దేవుని పిల్లలు అలాంటి పనులు చేయకూడదని ఎరిగి ఉండి అలాంటి పనులు చేస్తున్నారు. అందువలన వారి జీవితాలకు నష్టము వచ్చుచున్నది. నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరిచినను వారు నా మీద దుర్యోచన చేస్తున్నారు. దేవుడు 2 కార్యాలు చేశాడు. ఒకటి బుద్ధి నేర్పాడు, రెండవది బలం ఇచ్చాడు. బుద్ధి నేర్పినా బుద్ధి నేర్చుకోలేదు, బలం ఇచ్చినా దేవుని కొనియాడలేదు. ఇది మానవుని యొక్క దౌర్భాగ్యం. మానవుడు ఇంత దారుణంగా ఉంటాడు. దేవుడు బలం ఇస్తే కూడా బలాన్ని దేవుని సన్నిధిలో వినియోగించుకోవటం నేర్చుకోవటం లేదు. వారు తిరుగుతారు కానీ సర్వోన్నతుడైన వారి యొద్దకు రారు. వారు అక్కరకరాని విల్లువలే ఉన్నారు. వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటల చేత చిక్కుబడి కత్తిపాలవుతారు. ఈలాగున వారు ఐగుప్తు దేశంలో అపహాస్యము పొందుదురు. ఈలాగున ఐగుప్తు దేశములో వారు అపహాస్యము పొందుదురు. గర్వపు మాటలతో చిక్కుబడి కత్తిపాలవుతారు. గర్వపు మాటలు, గర్వము, గర్వపు మాటలు అపవాదికి చెందినటువంటివి. దేవుని పిల్లలు గర్విష్ఠులు కాకూడదు. దేవుని పిల్లలు గర్విష్ఠులు కాకూడదు. గర్వపు మాటలు దేవుని పిల్లల నోట రాకూడదు. ఎందుకు గర్వపు మాటలు వస్తున్నాయి చూడండి. ఫిలిస్తీ సర్దారుడైనటువంటి గొలియాతు ఇశ్రాయేలు సైన్యానికి సమూయేలు మొదటి గ్రంథం 17-18 అధ్యాయాల్లో ఒక సవాలు విసురుతున్నాడు. మీ సైన్యమంతా మా సైన్యముతో పోరాడవలసిన పని లేదు. నాతో పోట్లాడి గెలిచిన ఎడల మా సైన్యమంతా మీకు లోబడతాం. ప్రగల్భాలు పలుకుతున్నాడు. అతిశయంతో మాట్లాడుతున్నాడు. గర్వపు నోరు కలిగి మాట్లాడుతున్నాడు. ఏమయ్యాడు? గొలియాతు ఒక గులకరాయి దెబ్బకు పడి చనిపోయాడు. గర్వము పతనానికి, నాశనానికి దారితీస్తుంది. అటువలనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు అనేక మంది వ్యక్తులు, నెగటివ్ క్యారెక్టర్స్ గర్వం చేత తమ జీవితాలను భ్రష్టపరుచుకున్నారు. గర్వము సాతానుని యొక్క మనస్సు, దీనత్వము దేవుని యొక్క మనస్సు. గర్విష్ఠులు నాశనం వైపు, చిక్కు వైపు నడిపించబడతారు. వారు ఐగుప్తు దేశంలో అపహాస్యం పొందుదురు. పరాయి దేశానికి వెళ్ళి అక్కడ అవమానం పాలవుతారు. పరాయి దేశానికి వెళ్ళటమే తప్పైతే మళ్ళీ అక్కడ అవమానం పాలయ్యేట్టుగా బతకటం ఇంకా ఘోరం. ఎఫ్రాయిమును గురించి ఒక అధ్యాయం అంతా కూడా దేవుడు రాస్తూ వచ్చాడు. కారణం ఏమిటి? ఎఫ్రాయిము తాను ఉండవలసిన స్థానాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడు? అతని హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. అతని ప్రజలు దేవుని ఎదుట సరిగా లేరు. ఆ రాజు దేవుని ఎదుట సరిగా లేడు. పెద్దల మొదలుకొని చిన్నల వరకు కూడా భయభక్తులు లేనటువంటి బ్రతుకులు జీవించారు ఎఫ్రాయిమీయులు. దేవుని శిక్షకు పాత్రులయ్యే దీనావస్థకు రావటానికి ఎఫ్రాయిమీయులు దేవుని విడిచిపెట్టడమే కారణమైంది. దేవుడు ప్రేమించి వెతికినా
తిరిగి రావటానికి ఇష్టపడలేదు ఎఫ్రాయిమీయులు. కనుక మనల్ని ప్రభువు పిలుస్తున్న పిలుపుకు మనం లోబడకుండా ఎంతకాలం తిరుగుతాం? ఎంతకాలం ఎఫ్రాయిము వలె మనం మన జీవితాలను పాడు చేసుకుంటాం? మన బలం పోతున్నా ఇప్పటికి మనం గ్రహిస్తాం. పాపం మిమ్మల్ని బలహీనపరిచేస్తుంది, జాగ్రత్త. సొంత మార్గాలు మిమ్మల్ని ప్రక్కదారి పట్టించేస్తాయి, జాగ్రత్త. దేవుని యొక్క వాక్యానికి లోబడండి. దేవుని యొక్క నామాన్ని సన్నతించండి. దేవుని యొక్క మార్గాలలో కొనసాగుటకు క్రమశిక్షణను తెచ్చుకున్నటకు ఇష్టపడండి. ఎఫ్రాయిముకు కలిగినటువంటి నష్టాలు మనకు కలగకుండా మనం జాగ్రత్త పడదాం. ప్రధానంగా పాపాన్ని విసర్జిద్దాం, ప్రభువును ప్రేమిద్దాం. నేటి వాక్య ధ్యానానికి సహకారాన్ని ఇచ్చినటువంటి కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యురాలు శ్రీమతి ముత్యాల సంతోషం తల్లి గారు. దేవుడు వీరిని, వీరి కుటుంబాన్ని ఆశీర్వదించాలని ప్రార్థిద్దాం. భారత మిషన్ పొలములు 3 ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో మిషన్స్ పొలాలు స్టార్ట్ చేశాం. సహకారులు కావాలి, ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీ వాక్య ధ్యానమును హోషియా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న మేలులు మాకు ఒక ఉత్తరం ద్వారా తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుదాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ అధిగమించే కృప యేసే పరిష్కారానికి ఇవ్వండి. ప్రభు, ఎపిసోడ్ సహకారం ఇచ్చిన సంతోషము తల్లి గారిని ఆశీర్వదించండి. ప్రభు, భారత మిషన్ పొలాలకు సహకారాలను పంపండి, ఎపిసోడ్ సహకారాలను పంపండి. మీకు నమ్మకంగా బ్రతుకుట మాకు నేర్పండి. మిమ్మల్ని విసర్జించి నష్టపోకుండా మాకు కృపనివ్వండి. యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును కాక. ఆమేన్.